చాలా మంది పవర్ఫుల్ లీడర్లు ఉన్నారు. అయితే ప్రతి ఏడాది బలమైన లీడర్ల లిస్ట్ తీస్తే అందులో కొందరు మాత్రమే కనిపిస్తారు. ఇక ఈ ఏడాది అలాంటి లీడర్ల లిస్టులో పవన్ కళ్యాణ్ అగ్రస్థానంలో ఉన్నారు. సందర్భం ఏదైనా సరే పవన్ కళ్యాణ్ అనే పేరు వినిపిస్తేనే ఆ ప్రకంపనలతో వాతావరణం మారిపోతుంది. అది సినిమా అయినా రాజకీయం అయినా. ఆయన ఆలోచనలు వేరు, సిద్ధాంతాలు వేరు. ఎప్పుడూ దేశం, సమాజం అంటూ తనకు చేతనైన సాయం చేస్తూనే ఉంటాడు. చేతికి ఎముక లేనితనం అంటే అది ముమ్మాటికి పవన్ కళ్యాణ్లో చూడొచ్చు. తాజాగా మన దేశంలో స్ఫూర్తివంతమైన లీడర్ల లిస్ట్ తీస్తే అందులో టాప్ 5లో ఆయన పేరు ఉంది. అందులో మొదట పవన్ కళ్యాణ్, రెండో స్థానంలో ప్రధాని నరేంద్ర మోడీ, మూడో స్థానంలో జైశంకర్, ఇక నాలుగో స్థానంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఐదో స్థానంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఉన్నారు. ఎవరి దారుల్లో వారి పనితీరు, ప్రజలపై చూపించిన ప్రభావం రీత్యా వీరిని స్ఫూర్తివంతమైన నేతలుగా ప్రకటించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీ ఫాలోయింగ్ ఉన్న సినిమా హీరోగానే కాకుండానే ఇటు రాజకీయాల్లో బలమైన నేతగా ఎదిగిన తీరును బట్టి ఆయనకు ఆ స్థానం దక్కింది. 2019 ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు గెలిచారు. ఆయన కూడా ఓడిపోయారు. కానీ 5 ఏళ్లలో పుంజుకున్న తీరు, వేగంగా ఎదిగిన విధానంతో ఆయన ఏపీ రాజకీయాల్లోనే బలమైన లీడర్గా నిలబడ్డారు. 2024 ఎన్నికల్లో 100 స్ట్రైక్ రేటును సాధించారు. పవర్ తుఫాన్లా దూసుకుపోతున్నారు. జీరో స్థాయి నుంచి 100% స్ట్రైక్ రేట్ దాకా ఎదిగిన పార్టీ జనసేన. దాన్ని అలా నడిపించిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో, అటు వ్యక్తిగత జీవితాల్లో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. గత ఏడాది ఎన్నికల అఫిడవిట్లో పవన్ ఇప్పటి వరకు సుమారుగా 74 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి, ఆదాయపు పన్ను శాఖకు పన్ను రూపంలో చెల్లించినట్టు చూపించారు. తన ఆదాయమంతా సినీ పరిశ్రమ నుంచే వచ్చినట్టు పేర్కొన్నట్టు సమాచారం. ఇక గత 5 ఏళ్ల కాలంలో భారీగా విరాళాలు ఇచ్చినట్టు తన అఫిడవిట్లో పేర్కొన్నారు. కౌలు రైతులు, భవన నిర్మాణ కార్మికులు, ఇతర బాధితుల కోసం కోట్ల రూపాయలు దానం చేసిన విషయం తెలిసిందే. ఆయన మొత్తంగా 20 కోట్ల రూపాయలు డొనేషన్ల రూపంలో ఇచ్చాను అని ఎన్నికల కమిషన్కు దాఖలు చేసిన పత్రంలో పొందుపరిచారు. ఎదుటి వ్యక్తి ఆపదలో ఉంటే క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే రంగంలోకి దిగుతారు పవన్. కెరీర్ ప్రారంభం నుంచి నేటి వరకు ఆయన ఎన్నోసార్లు తన సహృదయాన్ని చాటుకున్నారు. తెలుగు రాష్ట్రాలే కాదు, దేశంలో ఎక్కడ ఏ విపత్తు చోటు చేసుకున్నా తొలుత స్పందించేది పవన్ కళ్యాణే. రెండు 2007లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థను ప్రారంభించడానికి ఆయన తన స్వంతంగా ₹1 కోటి విరాళంగా ఇచ్చారు. సీఎంపీఎఫ్ ప్రధాన లక్ష్యం సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎదురయ్యే ఆరోగ్య, విద్య, వ్యవసాయ, సామాజిక సమస్యలను పరిష్కరించడమే. జై జవాన్, జై కిసాన్ అన్న శాస్త్రి గారి మాటలను ఆచరణలో పెడుతూ ఆనాడు కౌలు రైతులకు వెన్నెముకగా నిలిచారు. ఇటీవల పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి పవన్ అండగా నిలిచారు.
మురళీ నాయక్ కుటుంబాన్ని ఓదార్చిన ఆయన తన సొంత డబ్బు 25 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఇక పిఠాపురం నియోజకవర్గ ప్రజల కోసం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన వేతనం మొత్తాన్ని పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలకు అందిస్తున్నట్లు ప్రకటించారు. వీరు ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున తన వేతనం కేటాయించడంతో పాటు మిగిలిన మొత్తాన్ని వారి సంక్షేమానికి ఖర్చు చేయనున్నట్లు జనసేనాని తెలిపారు. అయితే ఇలా ఓ పక్క దైవంలా ఒక చేత్తో వరాలు ఇస్తున్న పవన్ తప్పు చేసిన వారిని మరో చేత్తో దండిస్తూనే ఉన్నాడు. ప్రజా గొంతుకగా మారి నిజాన్ని నిక్కచ్చితంగా చెప్తూ ప్రజల సమస్యల కోసం గత దశాబ్దం పైగా ఎన్నో పోరాటాలు చేశారు. ఎంతో మంది యువతకు రాజకీయం అంటే బాధ్యత అని గుర్తు చేస్తూ మేల్కొల్పాడు. తన పదునైన మాటలతో ప్రత్యర్థులకు వణుకు పుట్టించారు. ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలో చేతల్లో చేసి చూపిస్తున్న ఈ కళ్యాణ్ నిజంగానే లోక కళ్యాణానికి జన్మించిన కారణ జన్ముడు.